నమస్తే ఫ్రెండ్స్. ఖతార్ ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయిన కొన్ని గంటల్లోనే మరోసారి క్లోజ్ అయిపోయింది. ఇరాన్ అన్ని గల్ఫ్ కంట్రీలపై దాడులు చేయమని ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరోసారి అన్ని గల్ఫ్ కంట్రీలపై దాడి చేయడంతో ఖతార్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఖతార్ ఎయిర్ స్పేస్‌ను క్లోజ్ చేసి ఖతార్‌లోని హమాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని కూడా తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. ఎవరైతే ప్రయాణికులు ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారో అలాంటి వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కు రావద్దని, ఎయిర్‌పోర్ట్‌కు దూరంగా ఉండాలని అధికారులైతే సూచించారు. ఖతార్ ఎయిర్‌పోర్ట్ తిరిగి మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న అప్డేట్ వచ్చే వరకు ప్రయాణికులు తమ ఎయిర్‌లైన్స్‌లతో కాంటాక్ట్‌లో ఉండాలని ప్రయాణికులైతే అధికారులు సూచించడం జరిగింది. ఇంకా అలాగే ఖతార్‌లోని మన ఇండియన్ ఎంబసీ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి ఖతార్‌లో ఇరుక్కున్న భారతీయ ప్రయాణికుల్ని తిరిగి ఇండియాకు పంపించడానికి ఒక లింక్‌ను జారీ చేశారు. ఈ లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని వయా సౌదీ అరేబియా మన భారతీయ ప్రయాణికులు ఇండియాకైతే వెళ్ళొచ్చు. ఈ లింక్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మీరు ముందుగానే టికెట్ బుక్ చేసుకుంటారు కదా! ఆ టికెట్ ఇప్పుడు మరోసారి మీరు కొత్త టికెట్ సౌదీ అరేబియాలోని రియాద్ గాని, జిద్దా గాని, దమామ్ ఎయిర్‌పోర్ట్‌లో నుంచి కొత్త టికెట్ బుక్ చేసుకొని ఈ 2 టికెట్లతో రిజిస్ట్రేషన్ అయ్యి, దాని తర్వాత మీరు బై రోడ్ ఖతార్ నుంచి సౌదీ అరేబియా వెళ్లి అక్కడి నుంచి ఫ్లైట్ తీసుకొని ఇండియాకి వెళ్ళాలి. ఈ బై రోడ్ మీరు ఖతార్ నుంచి సౌదీ అరేబియాకి వెళ్తారు కదా! ఆ ఖర్చు కూడా మీకే సంబంధం. ఎంబసీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఇంకా రిజిస్ట్రేషన్‌లో ఏమైనా సహాయం కావాలనుకుంటే మన ఖతార్‌లోని ఇండియన్ ఎంబసీ 2 హెల్ప్‌లైన్ నంబర్‌లను జారీ చేసింది. ఆ 2 హెల్ప్‌లైన్ నంబర్‌లకు మీరు కాంటాక్ట్ అయ్యి మీరు సహాయం తీసుకోవచ్చు. లేదంటే నేను లింక్ కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే తిరిగి ఖతార్ ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందన్న అప్డేట్ వస్తూనే నేను మీకు తెలియజేస్తాను. ఆ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్‌లో పెట్టుకోండి. గల్ఫ్ కంట్రీలో ఉన్న మన తెలుగు వాళ్ళంతా జాగ్రత్తగా ఉండండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.